చొరబాటు, ఫ్యామిలీ చొరవ, ఫ్యామిలీతో ఉండకుండా రాజకీయాల్లో కూడా జోక్యం పుచ్చుకోవడం, దీంతో రాజకీయాలు తిరోగమనం అయిపోయేటువంటి ప్రమాదం పసిగట్టిన చంద్రబాబు నాయుడు ఆయన సొంత పార్టీని కాపాడడానికి ఒక తిరుగుబాటు చేశాడు. అది ఆయన పదవి కోసం చేసి ఉండొచ్చు, రాజకీయాలు చేసి ఉండొచ్చు. కమ్యూనిస్ట్ పార్టీకి మేము ఈ రాష్ట్రాన్ని మన తిరోగమనం తీసుకెళ్లే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉందామని చెప్పే ఉద్దేశంతో మేము చంద్రబాబు నాయుడు తీసుకున్న వైఖరిని సపోర్ట్ చేశాము. ఆనాడు మేము సపోర్ట్ చేయకపోతే 34 మంది ఎమ్మెల్యేలు కలిసి ఎన్టీఆర్తో కలిసి ఉంటే అప్పుడు అంత ఈజీగా ఎన్టీఆర్ పడిపోయేవాడు కాదు. అంటే మాకు ఎన్టీఆర్ మీద కోపం కాదు కదా, పాలసీలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి మేము తీసుకున్నాం. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ప్రమేయం లేకుండా, కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ లేకుండా వ్యవసాయ హోటల్ మీ క్యాంపు సక్సెస్ అయ్యి ఉండేదా? ఆ మాత్రం గుర్తుంచుకోవాలి కదా అని గుర్తుంచుకొని మాకేం సహాయం చేయమని మేమేం కోరలే. మేము ఆపత్కాలంలో ఎవరు సపోర్ట్ చేశారో వాళ్ళ పేరు చెప్పకపోగా కమ్యూనిస్ట్కి నేను వ్యతిరేకించాలని చెప్పేసి అని చెప్పడం అంటే నాకు అర్థమైంది ఆయన 4 గురించి చెప్పుకుంటాడు, నా గురించి చెప్పే అవకాశం లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో మోడీకి, అమిత్ షాకి దగ్గరగా ఉండాలి, కమ్యూనిజం దూరంగా పెడుతున్నాను అని చెప్పడానికి ఒక ఏమంటారు దాన్ని, అన్నేచురల్, కృత్యమైనటువంటి అంటనా. ఐ ఫెల్ట్ బ్యాడ్. ఆ విధంగా చెప్పడం అనేది కరెక్ట్గా అనిపించింది నాకు. కానీ నక్సలైట్కి ఒక బేస్ ఉంది. అంటే వాళ్ళ కార్యాచరణపై మేము విభేదిస్తున్నాం, వాళ్ళ కార్యాచరణ మేము కూడా ఆమోదించడం లేదు. దానికి ఒక బేస్ ఉంది. ఆర్థిక, సాంఘిక, సామాజిక సమస్యలపైన ఒక స్పష్టమైన వైఖరి ఉంది. దాన్ని ఓడించాలంటే ఈ భారతదేశంలో నీకు ఉద్యోగ సమస్య పరిష్కారం చేస్తాను, ధరలు తగ్గిస్తాను, అందరికీ కావాల్సిన ఇంటిని కల్పిస్తాము అని కనీస ప్రజలకు సంబంధించిన రక్షణ, గిరిజనుల రక్షణ కల్పిస్తే నాకు మీద పెద్ద ప్రాబ్లం ఉండదు. అది చెప్పడం లేదు. ఈ ఇష్యూ కోసం కొట్లాడే వాళ్ళని చంపేస్తూ ఉన్నారు తప్పితే ఈ సమస్యల్ని పరిష్కారం చేస్తామని చెప్పడం లేదు. ఇప్పుడు ప్రకటించమని చెప్పండి. నక్సల్ ఫ్రీ స్టేట్ బదులు అన్ఎంప్లాయ్మెంట్ ఫ్రీ స్టేట్, పావర్టీ ఫ్రీ, దారిద్ర్యం లేకుండా చేస్తాం, నిరుద్యోగం లేకుండా చేస్తాం, ధరలు పెరగకుండా చేస్తాం, సాంఘిక సమస్యలను పరిష్కరిస్తాం, గిరిజనులను, దళితులను కాపాడుతాం చెప్పాడు ఒక మాట. అది చెప్పడం లేదు. దీనికోసం ఫైట్ చేసే వాళ్ళని చంపేస్తూ ఉంటున్నాను. ఇది సాధ్యం కాని మాట. ఇది ఒక విధంగా రాజకీయేతరులు మాట్లాడేటువంటి చెంబల్ వారి డకాయిట్స్ మాట్లాడే మాట. అది ఎన్నికైన ప్రభుత్వం మాట్లాడే మాట కాదు. పోనీ ఇప్పుడు టెర్రరిస్ట్ పైన వాళ్ళు మీ ఇదేంటి, సీల్తో ఛాన్స్ చేస్తే మేము చేయమన్నారు. వాళ్ళు అడిగినా కూడా మేము అన్ని రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాం. మన 16 రాజకీయ పార్టీలతో కలిసి లెటర్ కూడా రాశాం. నక్సలైట్లు కూడా లెటర్ రాశారు, మేము శాంతి చర్చలకి సిద్ధమని. మీరు తిరస్కరిస్తున్నారు. టెర్రరిస్టుల మాట్లాడడానికి సిద్ధపడుతున్నారు. టెర్రరిస్టుల మాట్లాడడానికి సిద్ధపడుతూ దాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడేమో నక్సలైట్స్ని లేపేసాము, టెర్రరిస్టులను లేపేసామని మోడీ చాలా ఆనందంగా సంతోషపడ్డాడు ఆ రోజు కేసులను చంపినప్పుడు, నంబాన్ని చంపినప్పుడు. మనకు అయితే మళ్ళీ బీహార్కి పోయి ఏమన్నాడు నెక్స్ట్ డే, ఇంకా కొనసాగిస్తూ ఉన్నాం వాళ్ళ టెర్రరిజాన్ని అనడానికి, ఇంకా మా ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇంకా 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి బీహార్లో. అంటే ఎన్నికలు బీహార్ జరిగేంత వరకు మేము దీన్ని కొనసాగిస్తామని చెప్పడం. టెర్రరిజం బిజినెస్ చూపిస్తున్నది, ఓట్లు రాబట్టుకోవాలి. అంటే కొంత పర్సెంట్ కాంట్రాక్టర్సే పెట్టుకుంటారు, కొంత పర్సెంట్ లోన్ చేస్తాం, కొంత పర్సెంట్ కేంద్రం ఇస్తుంది, కొంత పర్సెంట్ ఇంకేదో చేస్తాం. ఇది హైవే బిల్ట్ ఆపరేట్ ఉంది కదా, ఆ ప్రకారం చేస్తామని. అంటే ప్రభుత్వం గ్రిప్లో నీళ్లు ఉండాలి, కాంట్రాక్టర్ల గ్రిప్లో నీళ్లు ఉండకూడదు. రోడ్లు ఉంటే పర్వాలేదు కానీ ఇరిగేషన్కి సంబంధించింది కాంట్రాక్ట్ దగ్గర ఉండకూడదు. అంటే ప్రభుత్వానికి ఏంటి, ఇప్పుడు ప్రకటించినటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ పెండింగ్లో పెట్టి, ఎలక్షన్ మేనిఫెస్టో లేనటువంటి బలంక్షాలను చూసేసి ముందర పెట్టి, డబ్బులు లేకపోయినా సరే దీనికే ఇక్కడ జీతాలకి మింగని మెంతుకు లేకపోయినా మీసాలు సంపంగా అన్నట్టుగా
దీనికేమో 80,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి ఒక కాంట్రవర్సీ పెట్టి చేసి చేయడం వల్ల నష్టం ఎవరికి వస్తుంది? అందువల్ల ఎప్పుడైతే చెప్పని హిడెన్ ఎజెండా బయటకు వస్తుందో అనేక పద్ధతుల్లో అనుమానాలు వస్తాయి గవర్నమెంట్ పైన. అందుకు మనసు ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇప్పుడు అట్లాంటి జోలికి పోబాకండి, దాన్ని స్టాప్ చేయండి, మిగిలిన ప్రాజెక్టును పూర్తి చేయండి, మనం మాట్లాడుకోవచ్చు. అది 2 రాష్ట్రాలు మాట్లాడుకోవాలి, 2 రాష్ట్రాలు కూడా మాట్లాడుకోవాలి, కేంద్రం మాట్లాడాలి. సనాతన సిద్ధాంతం గురించి ఆయన ఏం చెప్తే వినండి, మేము చెప్పింది వినమాకండి. బ్రహ్మానందం కూడా బాగా చెప్పారు. బ్రహ్మానందమే బాగా చెప్పారు. అది కాదు, ఆయన ప్రవచకులు కదా, అందరూ ఆమోదించేటువంటి వ్యక్తులు కదా వాళ్ళు, ఒక పార్టీ కాదు కదా వాళ్ళు. నేను అనుకున్న గరికపాటి గారిని నేను ఉదాహరణ తీసుకుంటున్నా. ఆయనే కమ్యూనిస్ట్ కాదు, ఆయన ఒక ఎథియిస్ట్ అయి ఉంటాడు అంతే. ఆయనతో నేర్చుకోండి సనాతనం అంటే ఏంటో, దాని ప్రభావం ఏంటో, దాని ప్రాబల్యం ఏంటో, దాని ప్రమాదం ఏంటో తెలుసుకోండి. తెలుసుకోకుండా ఎందుకు వాళ్ళు కాషాయీకరణ వాళ్ళు చెప్పినంత ఏంటంటే ఆర్ఎస్ వాళ్ళు చెప్పిన భజన చేస్తారు? మీరు వాళ్ళకి భజన చేసుకోండి, కావాలంటే ఆర్ఎస్కి భజన చేసుకోండి మీకు సహాయం కోసం, పదవుల కోసం. కానీ మీ పదవుల కోసం కాస్త ఆర్ఎస్ని సపోర్ట్ చేస్తూ ఈ ప్రమాదకరమైన సిద్ధాంతం, అత్యంత నీచమైన సిద్ధాంతం, అత్యంత మానవరహిత సిద్ధాంతం, మహిళా వ్యతిరేక సిద్ధాంతం అది సనాతన ధర్మం. దాని గురించి మాట్లాడి నేను సెక్యులర్ స్టేట్లో ఉంటాను, నేను మంత్రి పదవిలో ఉంటానంటే ఎటు కుదురుతుంది? మా పవన్ కళ్యాణ్ దయచేసి మీరు సనాతన ధర్మాన్ని పాటించుకుంటూ ప్రచారం చేసుకుంటూ పోండి. ఉప ముఖ్యమంత్రి రాజకీయాలు వద్దు. అట్లా చేసేవాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది సన్యాసులు చేస్తున్నారు కదా, వాళ్ళతో పాటు కూడా పో. డ్రెస్ వేసుకుంటే సరిపోదండి. చెగవరి డ్రెస్ వేసుకుంటే విప్లవాలు మాట్లాడడం, కాషాయ డ్రెస్ వేసుకుంటే సనాతన ధర్మాన్ని మాట్లాడవా? అది అట్టుకుతుంది. మనిషి ఒకటే కదా, డ్రెస్ మారితే పాలసీ మారిపోతుందా? చెగవరి సిద్ధాంతం వస్తే విప్లవాలు వస్తాయా? కాషాయ డ్రెస్ వేసుకుంటే సనాతన ధర్మం వస్తుందా? ఇదేంటిది మోసన వెళ్ళే రాజకీయాలు? కాబట్టి రాజకీయాలు కలుషితం చేయబాకండి. నిజంగా మీకు కమిట్మెంట్ ఉండి ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేసుకుంటే చేయొచ్చు. మీ భావ వ్యక్తీకరణ నేనే వ్యతిరేకించడం లేదు. అది మీరు దీనిలో ఉండబాకండి, రూలింగ్లో ఉండబాకండి. కాషాయ డ్రెస్ వేసుకొని తిరగండి, అన్ని దేశాలు తిరుగుకొని తిరగండి, అన్ని రాష్ట్రాలు తిరుగుకొని తిరగండి. అంతేగాని రాజకీయాలు ఒక జోబులో పెట్టుకొని ప్రమాదకరమైనటువంటి ఒక సిద్ధాంతం ఇంకొక జోబులో పెట్టుకొని తిరగడం అనేది సమాజానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు, మీకు కూడా మంచిది కాదు. ఎందుకంటే మీకు ఇంకా భవిష్యత్తు ఉంది. దాని జోలికి పోవద్దని కోరుతా ఉన్నాను. వెన్నుపోట్లు మీద ఒక ఆందోళన, వెన్నుపోట్లను ఓడించామని చెప్పని ఇంకొక ఆందోళన, 2 జరుగుతున్నాయి, ఒకటే కాదు. జరగనేయండి, ఇద్దరు పోటీ పడుకోయండి. మనకి అదేమి ఎప్పుడు నేను చెప్పేస్తాను. ఇప్పుడు ఈరోజు దేశం రాష్ట్రం మొత్తం మీదుగా కొంతమంది సన్స్ట్రోక్ కూడా పడిపోయారు పాపం, వైసీపీ నాయకులు. వాళ్ళకి అలవాటు అదిగా పాపం ఎండ తిరిగేది. ఇది రౌడీ షర్ట్ వాళ్ళు వీధిలో కుట్టిన వాళ్ళ. అవును, అట్లా కొడతారు. రౌడీ షర్ట్ కావచ్చు, వీధిలో పట్టుకోండి. ఏమో చూసా వీడియో. దాడి చేసి అది వేరు, కానీ నడి వీధుల్లో కొట్టిన వీడియో ఉందా? వాళ్ళు కొట్టిన వీడియో ఉందా? పోలీసుల్ని రౌడీ షీటర్లు కొట్టిన వీడియో ఉందా? కానీ పోలీసులు వాళ్ళని కొట్టిన వీడియో ఉంది. వాళ్ళు రౌడీ షీటర్స్ అనేది మాత్రాన వీధిలో పెట్టి కొడతారా? ఎందుకు లా అండ్ ఆర్డర్ ఏముంది? ఇంక పోలీస్ స్టేషన్ ఎందుకు, కోర్టులు ఎందుకు? అటు కొట్టుకుంటూ పోవచ్చుగా ఇష్టం వచ్చినట్టుగా. వాళ్ళు రౌడీ షీటర్ కావచ్చు, కానీ ఆ విధంగా నడివీధులు పెట్టి 10 మందికి ఎగ్జిబిషన్ పెట్టి కొట్టడం మొదలు పెడితే అది గవర్నమెంట్ అవుతుంది. అది ఫ్యాక్సీస్లో అవుతుంది. ఫ్యాక్సీస్ చేస్తారు ఆ పని, లోపల కొడతారు. ఇది ఫ్యాక్సీస్ కాదు కదా. వాడు ఎంత విధంగా కావచ్చు, కానీ ప్రభుత్వంకి వచ్చేకాడికి దానికి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ విధంగా రోడ్ షోలో కొట్టుకోవడం మొదలు పెడితే ఇంకా బలం ఉండే రోడ్ షోలో కొడతా ఉంటాడు. అందువల్ల వాడు వీధి రౌడీలు కావచ్చు, ఎవరు కావచ్చు, కానీ పోలీసులు చేసిన పద్ధతి మాత్రం కరెక్ట్ కాదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళకి మీకు చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ తీసుకోవచ్చు, అరెస్ట్ చేయొచ్చు, జైల్లో పెట్టచ్చు. ఇప్పుడు వంశం జైల్లో పెట్టలేదా? ఇంకొకరిని జైల్లో పెట్టి ఇంకొక ఆయన పేరేంటి, నెల్లూరు గౌతమ్ జైల్లో పెట్టలేదా?
మరి పెద్ద పెద్దోళ్ళని జైల్లో పెడతారు కదా, మరి వీళ్ళని జైల్లో పెట్టడానికి ఏమైంది? అలాగనే ఆ బహిరంగ పశు ప్రదర్శన చేయడం ఏముంటుంది వెంకటేశ్వరం. జగన్మోహన్ రెడ్డి పోయి జగన్మోహన్ రెడ్డి పోయి పరామర్శించింది రాజకీయం. అది మేము మాట్లాడేది చట్టబద్ధత మాట్లాడుతున్నాం. ఎవరైనా సరే ఆ విధంగా అంటే ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళని చీరలు ఇప్పి ఓడదీస్తే ఊరేగిస్తుంటారు. అదేమిటి వ్యభిచారం చేస్తుంటారు. అంటే వ్యభిచారం చేస్తే ఊరేగిస్తావా? అది మగవాళ్ళు వ్యభిచారం చేస్తే బట్టలు విస్తరిస్తావా? చేస్తారా? ఎట్లా పోతుంది? అందువల్ల పోలీసుకు వచ్చేకాడికి మీకు నియమనాలు వేరే ఉన్నాయి, మీకు చట్టాలు ఎదుర్కొన్నాయి. ఆ చట్టాల ప్రకారం పరిష్కారం చేసుకోవాలి తప్ప చట్టాన్ని చేతులు తీసుకుంటే ఎవరు తప్పే. అది పోలీసులు తీసుకున్న తప్పే, మేము తీసుకున్న తప్పే. రాష్ట్ర ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి తనాల్లో అదే చంద్రబాబు మీద కూడా 26 కేసులు ఉన్నాయి, నడి రోడ్డు మీద ఈడ్చి కొడితే బాగుంటుంది అనేసి చంద్రబాబు మీద 26 కేసులు ఉన్నాయి, అతని నడి రోడ్లు ఈడ్చి కొడితే ఇలా బాగుంటుంది అని కామెంట్ చేస్తారు. కామెంట్ చేస్తారు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈ ఇద్దరు గతంలో కొని నంద్యాలలో కాదు నేను అది చెప్పడంలా. ఇప్పుడు పోటీ ఎలా జరుగుతుందంటే గతంలో నువ్వు ఇటు మాట్లాడినావు కాబట్టి నేను అట్లా మాట్లాడతాను, గతంలో నువ్వు ఇటు తిట్టావు కాబట్టి నేను ఇటు తిడతాను అని చెప్పేసి అని పోటీ అనేది ఎవరికి మంచిది కాదు. చంద్రబాబు నాయుడికి మంచిది కాదు, జగన్మోహన్ రెడ్డికి మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు మమ్మల్ని కొట్టాడు కాబట్టి మేము ఇట్లా కొడతామని చెప్పేసి టీడీపీ అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఏదో విన్నా నేను కూడా ఆ మాట. ఇది ఈ విషయంలో పోలికలు మంచి కోసం పోల్చుకోండి, ఎట్లా ఉన్నా చెప్పుకోండి. అని అతను చెడు పని చేసినారు కానీ ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్పేసి మొదలు పెడితే తొనసుంటహా అని చెప్పని ఇద్దరు సొంటలు గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది తప్ప ఇంకోటి నాకేం కనపడలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.